నేడు కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని వార్డు 3లో మడ్ ఫోర్ట్ డబుల్ బెడ్రూమ్ కార్జానా బస్తీ అంబేద్కర్ నగర్ బస్తీలలో గడప గడపకు ప్రచారం నిర్వహించిన కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ గారు అనంతరం బస్తీ వాసులు పలు సమస్యలు వారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ గారు మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వలనే కంటోన్మెంట్ అభివృద్ధికి నోచుకోలేదని పేర్కొన్నారు. బస్తీలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు అని మండిపడ్డారు. నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తానని హామీ ఇచ్చారు. ఈసారి మే 13న జరిగే కంటోన్మెంట్ బై ఎలక్షన్ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు వస్తుంది కాంగ్రెస్ వచ్చింది కాబట్టి అన్ని నీళ్ళు వస్తుంది. తోటి వీళ్ళకి ఆల్టర్నేట్ డేస్ నీళ్ళు వస్తాయని నమ్మకం ఉంది. ప్రతి పథకం వాళ్ళకు అందుబాటులో వస్తాయని కూడా వేయండి దయచేసి. మంచిగా కాన్సెప్ట్ చేయండి. ఈసారి నన్ను బయటకి ఇస్తామంటావా? మీకు కష్టాలు ఉండండి, నేనేమో ఏం చేయలేని బాధపడండి. కాంగ్రెస్ మీకు కష్టాలు ఉండండి, నేనేమో ఏం చేయలేని బాధపడండి. కాంగ్రెస్ నీళ్ళు ఏం ప్రాబ్లం రావు. బస్సులో ఫ్రీ పొద్దురా మీరు? ఫ్రీ పొద్దురు కదా, అత్తమంటి ఏం టెన్షన్ పడకుండా నీళ్ళు వస్తుంది. వాళ్ళు చేసే తప్పుకి ఇప్పుడు మనం బాధలు అనుభవిస్తున్నాం.